మరి ప్రభువు మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. నేను చెప్పండి, చక్కటి వాక్యం మనం విన్నాం. ఎక్కువ చెప్పాలి, మళ్ళీ నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే విన్న వాక్యం నెమరు చేసుకుంటే ఎంతో ఆశీర్వాదం. కానీ అన్నయ్య గారి ద్వారా ప్రభు నడిపించినటువంటి ఆ వాక్యాన్నే కొంచెం ముందుకు తీసుకువెళ్ళాలి. కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి ఒక 20 నిమిషాలు ఏమండి మరి ముందుకు వెళ్దాం. ఒక చిన్న పాట పాడుకుని మరి ముందుకు సాగుదాం. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, జీవ జలవునై సత్యము మార్గము ప్రభు నీవే, జీవ జలవునై ప్రభు నీవే, సత్యము మార్గము ప్రభు నీవే, నా తోడు పుట్టుము ప్రభు నీవే, నాలోని సంతసం ప్రభు నీవే, నా తోడు పుట్టుము ప్రభు నీవే, నాలోని ప్రభు నీవే, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, వెలుగందు ప్రభు నీవే, ధ్వనియు శబ్దము ప్రభు నీవే, వెలుగొందు జ్వాలయు ప్రభు ప్రభు నీవే, కాలము రాగము ప్రభు నీవే, ప్రోగేడి మంచు కాలము రాగము ప్రభు నీవే, ప్రోగేడి కంచెయు ప్రభు నీవే, నీవు లేని ప్రభు వైపు చూస్తూ అందరం కలిసి చెప్పుదామా, బ్రతుకవునా, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నాదు తలంపులన్నీయు ప్రభు నీవే, నా భాష మాటయు ప్రభు నీవే, నా తలంపులన్నీయు ప్రభు నీవే, నా భాష మాటయు ప్రభు నీవే, నాదు విమోచన ప్రభు నీవే, నా అవునయ్యా, నా విమోచన ప్రభు నీవే, నా పునరుద్ధానము ప్రభు నీవే, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. కృపగలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, రాజాది రాజానికి స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రభు, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడమగు తండ్రి, సమాధాన ప్రభు, నీకు వందనాలు. మా పునరుత్థానము నీవే, మా విమోచన నీవే. నీవు లేని బ్రతుకు బ్రతికే కాదు ప్రభువా. ఆయన నీవు లేని రోజు ప్రభువా
అది రోజే కాదు నాయనా. దావీదు కీర్తనకారుడు అంటాడు, నా కుడి పక్కన నీవు ఉన్నావు గనుక ప్రభువా నేను కదల్చబడను. అవునయ్యా, నీవు ఉన్నావు గనుకనే మేము నిల్చున్నాం ప్రభువా. ఈ పరిశుద్ధ దినమున మీ నామము హెచ్చించబడాలి, మేము తగ్గాలి. మీ సేవకుల ద్వారా ప్రభు మాట్లాడారు నాయనా. మిగిలిన ఈ సమయంలో కూడా మీ ప్రజలకు నాకు కావాల్సిన జీవ ఆహారము నాయనా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నాయనా తండ్రి, నా ప్రభు నీకు వందనాలు. మీ కేవలము మీ నామమే హెచ్చించబడాలి ప్రభువా, మీ నామమే హెచ్చించబడాలి నాయనా. యేసుని పరిశుద్ధ నామమున అతి వినయంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరి ఒక వచనం ఇక్కడ కూర్చుంటున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక వచనాన్ని నా మనసులో వేశారు. ఆ వచనమే మీ ముందు పెట్టి ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకుని ముగించుకుందాం. రేపు ఎల్లుండు నేనే వాక్య పరిచర్య చేయబోతున్నాను కనుక మరి ఆల్రెడీ ఒక వాక్య భాగం మనం ధ్యానించుకున్నాం. కొద్ది నిమిషాలు మాత్రమే. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానంలోనికి తెచ్చుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ముళ్ళ పొదలలో విత్తనములు ముళ్ళ పొదలలో ఒకరు చదివితే మిగతా వాళ్ళు ఆగేయచ్చు, పర్వాలేదు. ఇప్పుడు అందరూ ఒకేసారి చదివారంటే నా తెలుగు అంతంత మాత్రమే, మళ్ళీ నాకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకని దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైనా ఒక్కరు చదవండి. ముళ్ళ పొదలలో విత్తబడిన వారు వాక్యము వినువాడే గాని ఏంటమ్మా, ఐహిక విచారము, ధనమోసమును ఈ వాక్యమును అణిచివేయును గనుక వారు నిష్ఫలుడు అగును. దేవునికి స్తోత్రం. ఇందాక దైవజనుల ద్వారా ప్రభు మాట్లాడారు. ఆయన మాటను మనం అంగీకరించినట్లయితే, ఆయన మాటను విన్నవారమైతే, నా గొర్రెలు నా స్వరం. మరి మనం ఎవరి గొర్రెలు అనేది ప్రశ్న కదా. యేసయ్య స్వరం వినేవారమైతే, యేసయ్య వాక్యాన్ని వినేవారమైతే ఆయన నడిపించే మార్గంలో మనం నడుస్తాం. ఎందుకంటే ఆయన ఎక్కడికి నడిపిస్తాడు అనేది కూడా మనం విన్నాం కదండి. ఆయన మన కోసం ఏర్పరిచినటువంటి స్థలంలోనికి మనల్ని నడిపిస్తాడు కదా. ఉన్నతమైన స్థలం, అచ్చట దుఃఖము లేదు, కన్నీరు లేదు, ఏడుపు లేదు, పండ్లు కొరుకుట లేదు, సంతోషమే సంతోషం. ఒకే హల్లెలూయా అనే హల్లెలూయా, వేరేదేమీ ఉండదు. ఇక్కడ ఈ బరువులు, ఈ బాధ్యతలు మొయ్యలేక కింద పడుతూ మీద పడుతూ మాయోని బాధపడుతూ ఏడుస్తూ కదండి. తెల్లారితే ఎలా గడుస్తుందా ఆలోచన, పిల్లలు ఏమైపోతారా ఆలోచన, పిల్లలకి ఏం చేయాలా ఆలోచన, మన కుటుంబం ఎలా గడవాలి ఆలోచన, ఏమైనా కష్టం వస్తే ఈ పరిస్థితి దాటేది ఎలాగా ఆలోచన. కానీ యేసయ్య మాట విన్నామంటే ఆయన తీసుకువెళ్ళేటువంటి స్థలములో ఇవేవి కూడా ఉండదు. ఒక పాట ఉంది, రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధ మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధుల
హేళన చేయమనను ఆహా చటకేగెదా ఆహా మనమచ్చటకేగుదా ఆహా మనమచ్చటకేగుదా రాజా రాజు దేవాది దేవుడు నేను ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి జయ జెండాలు పట్టుకొందురు విమోచన గీతం పాడెదరు జయ జెండాలు విమోచన గీతం పాడెదరు ఆహా ఎంతో ఆనందమది ఆహా ఎంతో అది ఆహా ఎంతో ఆనందమది రాజాది రాజు దేవాది దేవుడు స్వరాలు నిషిద్ధమైనదిలోనికి వెళ్ళదు పరలోక పాలనది నిషిద్ధమైనది వెళ్ళదు పరలోక పాలనది దుఃఖం వ్యాధి అక్షత హల్లెలూయా హల్లెలూయా భక్తి కలచటలేవు దుఃఖం వ్యాధి అచ్చటలేవు ఆకలి తప్పిక లచటలేవు ఓకే హల్లే వారికే ఓకే హల్లెలూయా ద్వారికే ఓకే హల్లెలూయా ద్వారికే రాజాది రాజు దేవాది దేవుడు హల్లెలూయా హల్లెలూయా నిషిద్ధమైన వారు నిషిద్ధములైనవి అచ్చట ఏం లేదంట ప్రవేశం లేదు ఎందుకంటే ఈ లోక పాలన ఎవరిది అంటే సాతానుది అపవాది లోకాధిపతి అని వాడికి పేరు కనుక ఇక్కడ జరిగేదంతా వాడి పాలనే వాడి పాలన ఈ లోకంలో ఏం జరుగుతూ ఉంది కనుకనే ఎక్కడ చూసినా పాపం ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు మోసం ఎక్కడ చూసినా దుఃఖం వేదన అంగలార్పు వ్యాధి ఏమండి కదా నష్టం ఇది అపవాది యొక్క పాలన ఇది కానీ మనం వెళ్ళేది పరలోక పాలన అక్కడ ఎవరి పాలన యేసయ్య పాలన వీడికి చోటు లేదు ఎవరికి ఇక్కడ ఏనటువంటి వాడికి అక్కడ చోటు లేదు కనుక వీడి యొక్క క్రియలన్నీ అక్కడ సాగవు అక్కడ జరగవు వీడికి చోటు లేనప్పుడు వీని యొక్క పాలన కూడా అక్కడ ఉండదు కదా వీని యొక్క చేష్టలు అక్కడ ఉండవు కదా అక్కడ దేవుని పాలన ప్రభు చెప్పారు నేను వెళ్తున్నాను వెళ్ళి మీ కొరకు యోహాను సువార్త మీ కొరకు ఒక నివాసమును సిద్ధపరచుచున్నాను ఆయన సిద్ధపరిచినటువంటి ఆయన మాట ఎవరైతే వింటారో దేవునికి స్తోత్రం ఆయన మాట ఎవరైతే వింటారో వారి కోసం సిద్ధపరిచినటువంటి ఆ స్థలంలోనికి తీసుకువెళ్ళడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు ఆయన మాటలు మనల్ని అక్కడికి తీసుకెళ్తాయి జీవ మార్గంలోనికి తీసుకువెళ్తాయి దుఃఖము వ్యాధి లేనిటువంటి ఆ స్థలంలోనికి తీసుకువెళ్తాయి
బరువు బాధ్యతలు లేనిటువంటి స్థలంలోనికి తీసుకువెళ్తాయి. ఒకే సంతోషం, ఒకే ఆనందం, ఒకే హల్లెలూయా. ఏమండి, హల్లెలూయా తప్ప వేరే ఏమీ ఉండదు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి ఉన్నతమైన స్థానములో నడిపించేటువంటి యేసయ్య మన కోసం ఆయన లోకంలోనికి దిగి వచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన మాటను వినకుండా చేసేటువంటి కార్యములను గూర్చి ఈరోజు మనం ఆలోచిద్దాం. అన్నయ్య గారి ద్వారా ఆయన మాట వింటే రూపాంతరము చెందినటువంటి దేవుని మాట. హల్లెలూయా. ఇంకొక సాక్ష్యం చెప్పారు. ఆయన రూపాంతరం చెందంగానే ఎవరు వచ్చారంట ఆయన కలుసుకున్నాడు? మోషే. వారు ఎప్పుడు బ్రతికారు ఈ లోకంలో? ఎన్ని వేల సంవత్సరాలు క్రితం బ్రతికారండి? మోషే అయితే సుమారు 4,000-5,000 సంవత్సరాలు అవుతుందేమో. చరిత్ర వెనక్కి. ఈ భూమి 6,000, 5,000, 7,000 చరిత్ర ఉంటే 1,400 సంవత్సరాలు జరిగిన తర్వాత మోషే వచ్చాడు ఈ లోకానికి. మరి అంటే సుమారుగా ఎన్ని సంవత్సరాలు మ్యాక్స్ కదా? 5-5.5 వేల సంవత్సరాల క్రితం పుట్టిన మనిషి, మరణించిన మనిషి, లోకరీతిగా లోక పాలన ప్రకారంగా మరణించిన మనిషి పునరుత్థానుడై సజీవుడుగా ఎన్ని వేల సంవత్సరాల తర్వాత? సుమారుగా 2,500 సంవత్సరాల తర్వాత ప్రభుతో కనిపించాడు. ఏలియా మోషే తర్వాత వచ్చిన వ్యక్తి, రాజుల కాలంలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రవక్త. ఆయన ఈ లోక పాలన ప్రకారంగా ఆయనకి మరణం కూడా సంభవించలేదు. ఎత్తబడ్డాడు, అలాగే వెళ్ళిపోయాడు. అగ్నిరథం వచ్చింది, అగ్నిరథం ఎక్కాడు, వెళ్ళిపోయాడు అలాగే దేవుని దగ్గర. మరణం లేదు. మరలా ఎన్ని సంవత్సరాల తర్వాత కనిపించాడు? సుమారుగా 1,500 సంవత్సరాలు తర్వాత ప్రభుతో ఆయనలో ఉన్న వారికి లోక పాలన ప్రకారం మరణం సంభవించిన పునరుత్థానము అనేది క్రీస్తులో మరణించిన వారికి వాగ్దానం అండి. ఏం చెప్పండి? పునరుత్థానం అనేది క్రీస్తులో ఉన్న వారికి వాగ్దానం. మనకి మరణం ఉండదు. అంటే ఏదో ఒక పాస్టర్ గారు చెప్పారు, సమీపంలో ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు వాక్య పరిచయం చేస్తూ ఏం చెప్పారంటే, మరణం అనేది ఏంటి అంటే వస్త్రం మార్చుకొని, ఇప్పుడు మనం ఏమండి స్నానం చేసుకుని కొత్త బట్టలు కట్టుకుంటాం, అంతే కదా? మరణం కూడా అంతేనంట. అంటే ఏంటి? ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరణ శరీరాన్ని మహిమ శరీరాన్ని, మరణ శరీరాన్ని విడిచిపెట్టి మరణానికి ఈ దేహాన్ని విడిచిపెట్టి మన్నులో తీయబడినటువంటి ఈ దేహం మన్నుకి అప్పచెప్పడానికి కోసం అప్పచెప్పి మహిమ శరీరమును ధరించుకొని అలా వస్త్రాలు మార్చుకోవడమే మరణం అంటే. ఈ మహిమ శరీరం మట్టిలో నుండి తీసింది కాదు, దేవుడిచ్చింది. కనుక క్షయం అనేది లేదు. అంటే ఏంటి? నశించడం అనేది లేదు, ఇక మరణం అనేది లేదు. ఆ మహిమ శరీరం మన కోసం సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. ఒకటి అది ఎప్పుడు మనకు కలుగుతుందంటే, ఒకటి ఆయన వచ్చినప్పుడు, లేదా ఆయన రాకముందే ప్రభు మనల్ని పిలుచుకుంటే అప్పుడు. ఏది ముందు జరిగినా స్తోత్రమే. నేను అవునంటారే కాదంటారు, అయ్యో నాకు ఇంకా 20 సంవత్సరాలేనండి అంటారు ఎవరు వస్తుంది. హల్లెలూయా. ఇంకా నేను బతకాల్సిన రోజులు ఉన్నాయని అంటారు పెద్దవాళ్ళు. కానీ నన్ను అడిగితే ఎప్పుడు వచ్చినా ప్రభు ముందొస్తే స్తోత్రం. ఎందుకంటే సిద్ధపడిన వారు ఎత్తబడతారు. హల్లెలూయా. ఆయన కలుసుకుంటారు మధ్య ఆకాశంలో, అలా వెళ్ళిపోతారు. కొన్ని రోజుల క్రితం, 10 రోజుల క్రితం మా మామయ్య గారు వచ్చారు బెంగళూరు. చివరి కాలంలో బోధలన్నీ కూడా చాలా జరుగుతూనే ఉంటున్నాయి అయ్యా. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, నువ్వు సిద్ధంగా ఉన్నావా, నువ్వు సిద్ధంగా ఉన్నావా, సిద్ధంగా ఉన్నావా, సిద్ధంగా ఉన్నావా, ఇదే మనం అడగాలి. దేనికోసం? ఆయన అంటారు,
ఒక్కొక్కసారి మధ్యరాత్రి భయంతో మేలుకు వచ్చేస్తుందంట. ఏంటా భయం అంటే పక్కన నా భార్య ఉందా లేదా అని చూసుకుంటారంట. అంటే ఒకవేళ ఎత్తబడిందేమో ప్రభు వచ్చి మధ్య ఆకాశంలో, నేను విడవబడ్డానేమో అని భయం అంట. హల్లెలూయా. రెడీగా ఉన్నారు. అయ్యగారి ద్వారా ఒక మాట చెప్పారండి, కృపాకాలంలోనే ఇది చివరి రోజులంట. కృపాకాలం జరుగుతుంది, కానీ ఏమంటాం, వీఆర్ అట్ ది ఎండ్ డేస్. తెలుగులో ఎలా అంటాం, ఆ కృపా రోజుల్లోనే చివరి రోజుల్లో ఉన్నాం. అంటే ఇది ఎప్పుడైనా ముగించిపోతుంది. ఇది ముగించిపోయింది అనుకోండి, మధ్య ఆకాశంలో ఆయన దిగి వచ్చేస్తాడు. ఆయన కోసం సిద్ధపడిన వారిని మహిమ శరీరం మహిమ శరీరం ధరింపజేసి అలా ఆయన కలుసుకుని ఆయనతో వెళ్ళిపోవడానికి. ఇందాక రూపాంతరం గురించి మాట్లాడారు. ఏలియా మోషేని ఎప్పుడు కలుసుకున్నారంటే ఈయన రూపాంతరం చెందినప్పుడు. అంటే ఏంటి, మహిమ శరీరం. ఆ క్షణానికి యేసయ్య ఏం పొందుకున్నారు? మహిమ శరీరం. హల్లెలూయా. మన ప్రియులు, మనకంటే ముందు నిద్రించిన వారు, హల్లెలూయా, వారందరూ మహిమ శరీరం కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి మధ్య ఆకాశములో ఆయన కలుసుకునడానికి సిద్ధముగా ఉన్నామా అనేది ప్రశ్న. ఇప్పుడు ఏంటంటే ఈ వచనం ప్రభు ఎందుకు గుర్తు చేస్తారని మనం ఆలోచించిన వారమైతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఆపేటువంటి కార్యాలు కొన్ని ఉంటాయి. ఏం చెప్పండి, ఆ మహిమ శరీరము పొందుకోకుండా, ఆయన్ని కలుసుకోనివ్వకుండా, ఆయన మాట వినకుండా చేసేటువంటి కార్యములు కొన్ని ఉంటాయి. వాటిలో ఒకటి ఈ వచనంలో చెప్పబడింది. ఏం చెప్పండి? ఎవరైనా ఒక్కరు చదవండి, ఎవరైనా ఒక్కరు దయచేసి. మరలా 22వ వచనం, ముళ్ళ పొదలలో వాక్యము వినువాడే గాని. ఈ వచనం ఎవరి గురించి మాట్లాడుతుందండి? బయట వాళ్ళ గురించి కాదు, సంఘంలో ఉన్నవారిని గురించి, వాక్యం వినేవారిని గురించి. ఎవరి గురించి అండి? ఉందా మాట అక్కడ? ఉందా? వాక్యం వినేవారే కానీ. అంటే ఏంటి? వారం వాక్యం వింటున్నాం, ఇంటి కోటాలు పెట్టుకున్నప్పుడు వింటున్నాం, ఆదివారం ఆరాధనలో వింటున్నాం, ఉపవాస ప్రార్థనలో వింటున్నాం, యూట్యూబ్లో వింటున్నాం కదా. వినివారమే మనం. కానీ ఆ వినేటువంటి వాక్యం మొలకెత్తి, ఫలాలు ఇచ్చేటువంటి స్థితిలో మనల్ని పెంపొందుల చేస్తుందా అనేది ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏం చెప్పండి? వినేటువంటి దేవుని మాటలు ఏం చేయాలంట? వాక్యం ఎందుకు పంపించాడు దేవుడు? కొంచెం పెరిగి విత్తనం వేస్తాం మనం. విత్తనం ఎందుకు వేస్తాం? మంచి రైతులు, మీరందరూ రైతులు, వ్యవసాయం చేసిన వారే. ఇప్పుడంటే చేపల చెరువులు వచ్చేసినాయి, కానీ ఇంతకు ముందు ఇక్కడ అంతా కూడా నేను వచ్చినప్పుడు 2001లో వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాల వరకు అందరూ వ్యవసాయం చేసిన వాళ్ళే. ఎంత పచ్చగా ఉండేది, చూడటానికి చోట ముచ్చటగా ఉండేది, పచ్చగా, ఎక్కడ చూసినా పచ్చదనం. కానీ ఇప్పుడు కనిపించట్లా, చాలా కష్టం అయిపోయింది కదండి. సరే, ఏదేమైనా కారణాలు ఎన్నో ఉండొచ్చు, కానీ విత్తనం ఎందుకు వేస్తారు? కొంచెం పెరిగి ఆ మొక్క ఎండిపోవడానికి కోసం వేస్తాం ఆ విత్తనం. అందుకని దానికి ముందు జాగ్రత్తలు తీసుకుంటాం మనం. ముందు దున్నుతాం, దాంట్లో ఏమన్నా పనికిరాని అన్నీ ఉన్నాయా అని చెప్పి తీసేస్తాం, లెవెల్ చేసుకుంటాం. నాకు తెలియదు, ఏదో నేను చూసి నేను చెప్తున్నాను. ఏమన్నా తప్పు చేయకుంటే అది మీరు సరి చేసుకోవచ్చు. హల్లెలూయా. అలా కాదండి అయ్య గారు, ఇలా చేస్తారని చెప్పండి, పర్వాలేదు, ఎందుకంటే నేను నేర్చుకుంటాను. దేవునికి స్తోత్రం. మరి లెవెల్ చేస్తారు, అన్నీ చేస్తారు.
కదా. తర్వాత ఏమండి నీళ్ళు పడతారు, మరి విత్తనం వేస్తారు, తర్వాత కలుపు తీస్తారు, ఆ మొక్క పెరగడానికి కోసం ఏమేమి చేయాలో అన్నీ చేస్తారు. పెరగకపోతే ఎంత బాధ మనకి. ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఎంతమంది ఉన్నారో ఎందుకు చెప్పండి? ఎదురు చూచిన పంట వారి చేతికి రాలేదు. అప్పు చేసి ఏమేమో ప్రయాసపడి విత్తనం వేసి ఎన్ని రకాలుగా 6 మాసాలు రాత్రి అనగా పగలనగా, కొన్ని ఊర్లోనైతే మోటార్లు వేయడానికి మధ్యరాత్రులు వెళ్తారు. ఇక్కడ మనకు మోటార్లు వేసుకునే పని లేదు, కాలువ నీళ్ళు వచ్చేస్తున్నాయి కనుక ఏమండి పగలే నీళ్ళు వదులుకోవాల్సినప్పుడు నీళ్ళు వదులుకోవచ్చు, నీళ్ళు తీసేయాలనుకున్నప్పుడు తీసేసుకోవచ్చు. కానీ ఈ బోర్ల మీద ఆధారపడే వాళ్ళు చూశారండి, మధ్యరాత్రే కరెంట్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, మధ్యరాత్రి 1 గంటకి 2 గంటలకి నిద్ర మేలుకొని వెళ్ళి మోటార్ వేసి 2 గంటలు 3 గంటలు అక్కడే కూర్చుని తర్వాత మోటార్ కట్టేసి తెల్లారిని ఇంటికి వస్తారు. ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు లెగుస్తారో. రైతులు పడేటువంటి బాధ ఎందుకంటే పంట చేతికి రావాలి. ఇప్పుడు వాక్యం విత్తనంతో పోల్చాడు దేవుడు. వాక్యం ఎందుకు వింటున్నామో తెలుసా? ప్రభు ఉద్దేశం మన జీవితంలో నెరవేరాలి. ఎందుకండి? ఎందుకు చెప్పండి? ప్రభు మాటలు మనం ఎందుకు వింటున్నామో, ఆయన ఉద్దేశం ఏంటి? ఇందాక పాట పాడాం, దుఃఖము వ్యాధి అచ్చట లేదు. అటువంటి ఉన్నతమైన స్థానం, ఉన్నతమైన ఆశీర్వాదం, ఉన్నతమైన ఆ యొక్క ఆ స్థలంలోనికి ప్రభు మనల్ని నడిపించాలి. ఎందుకంటే ఆయనలో ఉన్న వారికి ఏ బాధ దిగులు దుఃఖం ఉండకూడదని. అటువంటి ఉన్నతమైన ఆశీర్వాదం ప్రభు మనకు కలిగించాలని ఆశపడుతున్నారు. అటువంటి ఉన్నతమైన స్థానంలోనికి ప్రభు నడిపించాలని ఆశపడుతున్నాడు. మనల్ని నడిపించేది ఆ వాక్యమే కదా. ఆ వాక్యం వింటే ఆ వాక్యమే మనల్ని కడముట్టిస్తుంది. ఏం చేస్తుందండి? తుడముట్టిస్తుంది. లేదనుకోండి, ఈ ఐహిక విచారములు ఏం చేస్తుంది? ఈ ఐహిక విచారములు అంటే ఏంటి? ఐహిక విచారములు అంటే ఏంటి? ఈ లోక సంబంధములైన చింతలు కదా. ఇప్పుడు ప్రార్థన అంటే చూడండి, నోరు తెరిచి మనం ప్రార్థన చేస్తే ఐహిక విచారముల గురించే ప్రార్థన చేస్తాం. దేవుని చిత్తం గురించి, దేవుని చిత్తం ఏంటో, దేవుని రాజ్యం ఏంటి, ప్రభు ఏం చేయదలిచారు, ప్రభు ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా మన ప్రార్థనలో కనిపించదు. నోరు తెరిచి ప్రార్థన చేయడం మొదలు పెడితే ఈ ఐహిక విచారములను గూర్చియే మన ప్రార్థన అంతా కూడా ఏమండి మొదలుపెట్టిన మొట్టమొదటి కొన్ని మాటలు ఏం చేస్తామంటే స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా అంటాం. స్తోత్రములు చెప్పిన తర్వాత విచారములే నోటంట వచ్చేస్తాయి. నిజమేనా? ఇప్పుడు విజ్ఞాపన ప్రార్థన అని చెప్పారు, వ్యాధుల గురించి ప్రార్థన చేశారు కదా, అవునా? అవసరాల గురించి ప్రార్థన చేశారు, కష్టాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేశారు. స్తోత్రం, మంచిదే, చేయండి, వద్దని నేను చెప్పట్లేదు. ప్రభు కూడా చెప్పారు, ఏమండి మీ యొక్క ప్రార్థన విన్నపములను ఎల్లప్పుడూ ఆనందించుడి. ఫిలిప్పీ 4, దేనిని గూర్చియు చింతించకుడి గాని మీ ప్రార్థన విన్నపములను ఎల్లప్పుడూ కృతజ్ఞత పూర్వకముగా. అంటే ఏంటి? నీవు ఉన్నావు నాయనా. హల్లెలూయా. ఎవరు లేని వాళ్ళు కృంగిపోతారు, కృషించిపోతారు. ప్రభు ఉన్నారు అనేవాళ్ళు. దావీదు ఒక మాట అంటాడు, 16:8 కీర్తన 16:8 చదవండి. సదాకాలము యెహోవా యందు ఏంటమ్మా?
నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నారు గనుక. ఎంతమందికి ఉంది ఈ నమ్మకం? చెప్పండి. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నారు అని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది నమ్ముతున్నారు కదా? ఏంటండి ఒకరి చేతులు ఎత్తనే ఎత్తేవాళ్ళేమో ఇలా అంటారు. అంటే ఉన్నారేమో అయ్యగారు, ఉన్నారు అంటే ఇలా ఎత్తారు. ఫ్యాన్ కట్టేశారు నేను కదా. ఉన్నారు అనే వాళ్ళు ఏం చేస్తారు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన ఉన్నారు అని మనం చెప్పినప్పుడు దుఃఖం రాదు. పరిస్థితులు ఎలా ఉన్నా స్తోత్రాలు వస్తాయి. ప్రభువా నీవు ఉన్నావు కనుక నీకు స్తోత్రం. అయినా నా జీవితంలో జరుగుతున్న పరిస్థితి ఇది ప్రభువా, ఈ జబ్బో లేకపోతే ఈ రుణమో లేకపోతే ఈ కష్టము, పిల్లల భవిష్యత్తు నన్ను అప్పుడప్పుడు టార్చర్ పెడుతుంది. కానీ నువ్వు ఉన్నావు, నీకు స్తోత్రం. నువ్వు నడిపిస్తావు, నీకు స్తోత్రం. ఇది కృతజ్ఞత పూర్వకంగా చేసేటువంటి ప్రార్థన. సరే, దాని గురించి మనం మాట్లాడుకుంటున్నారు ఈరోజు. మరి ఐహిక విచారం ఎప్పుడు చూసినా, ఇప్పుడు మనుషులు కనుక మనకు దుఃఖాలు బాధలు ఇవన్నీ కూడా అది ఇంతకుముందే అనుకున్నాం. ఎవరి పరిపాలన జరుగుతుంది ఈ లోకంలో? రేపు ఎల్లుండి ప్రభు చిత్తమైతే ఆ వాక్యాలే మనం చూద్దాం. సరేనా? ఎవరి పరిపాలన జరుగుతుంది? ఈ లోకాధిపతి పాలన జరుగుతుంది. ఇక్కడ నుండి మనం దాటి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ప్రభు పాలనలో. అక్కడే ఇవేవి ఉండవు. కనుక ఈ అపవాది అనేవాడు ఏం చేస్తాడు? మన మనసు వాటి మీద నిలుపుకోకుండా, దేవునికి స్తోత్రం, వేటి మీద ఎక్కడైతే ప్రభు పాలన జరుగుతుందో అక్కడికి వెళ్ళాలని ఆశ కలగకుండా ఎంతసేపు మనల్ని నలగొట్టి ఎంతసేపు ప్రార్థన అనగానే మన పరిస్థితులే గుర్తుకొచ్చేలాగా చేసేస్తున్నాడు. కానీ ఈ వాక్యం వినే కొలది ఆ వాక్యం ఏం చేస్తుందంటే విశ్వాసం కలిగిస్తుంది. పైనున్న వాటిని చూసేదాగున కదండి. ఒకటి మాత్రం చెప్తున్నాను, ఎంతసేపు మనం ఈ లోకంలో బతికేది ఎందుకంటే ఈ లోక పాలన ప్రకారం కాలం గడిపేయడానికి అవసరం కాదండి. ఈ లోక పద్ధతి ఏంటంటే ఏమి తిందుమా, ధరించుకుందుమా, ఏం సంపాదించుకుందామా, లోక పాలన అది. కానీ సంపాదించాల్సిన పనే లేకుండా బంగారపు వీధిలో నడిపించేటువంటి, అప్పుడప్పుడు చెప్తుంటారు, 1 గ్రాము బంగారం ఉంటే అందరికీ కనిపించే, చెవులో తగిలించుకుంటాం, ముక్కులో తగిలించుకుంటాం, అక్కడ బంగారం మీద నడుస్తామంట మనం. ఏం చెప్పండి? అది మన స్థానం, మన ఊరు అది. ఇక్కడ మనం పరదేశులు ఏం చేస్తున్నారు? అబ్రాహాము ఈ లోకంలో బతికిన రోజులు ఎలా బతికారంటండి? తెలుసు కదా మీకు వాక్యాలన్నీ. ఎలా బతికారంట? యాత్రికునిలాగా, అంటే ఒక పరదేశిలాగా. పరదేశులు ఇప్పుడు వలస వస్తారు, వలసకి పనికి వెళ్తారు, చూసారా? ఏమ్మా? వాళ్ళు వెళ్ళిన ఊరంతా కూడా మంచి పక్కా ఇల్లు కట్టుకుంటారా? డాబాలు కట్టుకుని అవసరమైన 4 గిన్నెలు. అక్కడ ఎన్ని రోజులు ఉంటామో అక్కడ బియ్యం మోసుకెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అన్ని రోజులకి బియ్యమో లేకపోతే పప్పులో లేకపోతే అక్కడికి వెళ్ళి కొన్ని కొనుక్కుంటారు. 4 గిన్నెలు మోసుకెళ్తారు, ఒక టెంట్ తీసుకెళ్తారు, అలా వేసుకుంటారు. మనం ఉండేది 4 రోజులే ఈ లోకంలో అన్నట్టుగా, ఈ ఊర్లో అన్నట్టుగా. అది ఈ లోకంలో దేవుని బిడ్డలు అలా బ్రతకాలంట. ఎందుకంటే ఇది మన సొంత ఊరు కాదు. అంటే ఇల్లు కట్టుకోవద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని నేను చెప్పట్లేదు. దాని గురించి విచారించాల్సిన అవసరం లేదు. దేవుడు ఇచ్చాడంటే దేవునికి స్తోత్రం, ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇది నా ఊరు కాదు.
ఆమేనని ఎంతమంది అంటారు ఈరోజు? హల్లెలూయా. కనుక ఇది మన ఊరు కానప్పుడు ఈ లోకంలో ఉన్న వాటిని గురించి మనం ఎందుకు విచారించాలి? ఏదో ఇక్కడే పర్మనెంట్గా ఉండిపోయే వాళ్ళలాగా కదండి. నరుని ఆయుష్ 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే ఈ రోజులు చూస్తుంటే 5 సంవత్సరాలు బతకడం కూడా కష్టంగానికి. 48 ఏళ్ళు వచ్చినాయి నాకు. ఇప్పుడు కూర్చుంటే నిలబడలేను, నిలబడితే కూర్చోలేను, నడువు నొప్పి. ఏం చెప్పండి? హల్లెలూయా కదా. ప్రయాసకరమైనటువంటి జీవితం ఈ లోకం. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ప్రభువా ఎప్పుడు వస్తారా ప్రభువా, ఎప్పుడు మిమ్మల్ని కలుసుకుందామా అనిపిస్తుంది ఈ బాధలు పడలేక. కనుక శ్రమలు అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి ప్రియమైన ఇంట్లారా. కానీ ఈ వచ్చేటువంటి శ్రమలు మనకి బాధ కలిగిస్తాయి, ఇబ్బందులు కలిగిస్తాయి, కాదని నేను చెప్పట్లేదు. దుఃఖం కలిగిస్తుంది, వేదన కలిగిస్తుంది. కానీ ఎప్పుడు మనం మనం గుర్తు చేసుకోవాలి, అదేంటంటే ఇది మన పూర్వం కాదు. ఏం చెప్పండి? ఇది మన పరదేశులము ప్రియులారా, మనం కాదిప్పుడు నిజముగా పురమిది కాదిప్పుడు. పరదేశులము ప్రియులారా, మనం పరదేశులము, మనం పురమిది కాదిప్పుడు. పురమిది. ఈ పాట పాడాలంటే ఎవరైనా చనిపోవాలి, లేదంటే పాడం. ఎందుకంటే ఇష్టం ఉండదు మనకి. పరిస్థితి అది అలా మారిపోయిందండి, కాలం అలా మారిపోయింది. ఈ పాట రాసినప్పుడు సంఘంలో పాడడానికి, సంఘంలో దేవుని బిడ్డలకి నిజం గుర్తు చేయడానికి కోసం రాశాడు భక్తుడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు చస్తే కానీ ఈ పాట రావట్లా. ఏం చేస్తున్నాం? ఎందుకంటే మన పద్ధతులు మారిపోయాయి. యెరెమీయా గ్రంథం 2వ అధ్యాయం ఈ వచనం చదవండి. రేపు కంటిన్యూ చేస్తాను, ఆల్రెడీ అలసిపోయారు చాలామంది. దేవునికి స్తోత్రం. యెరెమీయా గ్రంథం 2వ అధ్యాయం 13, 14 వచనాలు చదివి 2 మాటలు చెప్పి ముగించేస్తాను ఈరోజు. ఏంటమ్మా? నా జనులు ఒక్కరు చదువు. అయ్యా పాస్టర్ గారు చదువుతున్నారు, పాస్టర్ గారిని చదవనిద్దాం, సరేనా? ముందు పాస్టర్ గారు స్టార్ట్ చేశారు కనుక చదవండి అమ్మా. నా జనులు ఏంటమ్మా? 2 నేరములు చేసి ఉన్నారు. మొదటి నేరం ఏంటి? మొదటి నేరం ఏంటండి? జీవ జనముల ఓటైన నన్ను ఏంటమ్మా? విడిపించి కాదు, విడిచి ఉన్నారు. తమ కొరకు తోటలనా ఏంటండి మాట? తోటలను ఏంట అమ్మా? కన్నం గారిని చదవనివ్వండి. నీళ్ళు నిలవని తోటలను 2 నేరాలు మోపుతున్నాడు మన మీద. 2 నేరాలు మోపుతున్నాడు. మొదటి నేరం ఏంటి? వాక్యం వింటున్నాం కానీ ఏం చేస్తామంట? జీవజలపు ఊటైనా నన్ను అంటే ఎవరు? యేసయ్యని, ఆయన్నే ఆరాధిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, స్తుతులు చెప్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆయన ఇచ్చే జీవజలమును పక్కన పెట్టేస్తున్నాం. మనకని మనం కొన్ని ఏం కూర్చుకున్నామంట? అంటే ఏంటి? బాణలు. కానా విందులో ఎన్ని బాణలు? 6 బాణలు.
తొట్లు అంటే అదే కదా, వేరే అర్థం ఏమైనా ఉందా? వేరే నీళ్లు నింపుకునేటువంటి బాణాలు పెట్టుకున్నామంట మనం. ఆ జీవజలం పట్టేటువంటి బాణాలు పక్కన పెట్టేసి ఏం చేసాము? మనకిష్టమైన వాటిని ఏర్పరచుకున్నాం. మనకిష్టమైన ఈ తొట్లు ఏం చేస్తున్నాయంట? జీవజలపు ఊట ఆపట్లేదంట. వింటున్నాం వాక్యం, అయ్యగారు బాగు చేస్తున్నారు, పాస్టర్ గారు బాగు చేస్తున్నారు, అక్కడక్కడ వాక్యాలు వింటున్నాం, కానీ నిలబడట్లేదు. ఎందుకు చెప్పండి? ఈ బాణలు ఏం చేస్తున్నాయంట? ఈ బాణల పరిస్థితి ఏంటి? ఆ వినేటువంటి ఆ జీవమును కలిగించేటువంటి ఆ మాటలను నిలుపుకునే తొట్లు కావి, ఆపేటువంటి మనలో నిలబడేలాగున చేసేటువంటి తొట్లు కావివి. అంటే ఏంటి? మన ఆశలు వేరు, మన కోరికలు వేరు, మన తలంపులు వేరు. దేవుడు ఇస్తాను అన్న వాటి మీద మన మనసు లేదు. ఈ బాణలు ఏం చేస్తున్నాయి? అప్పుడప్పుడు బలవంతంగానో ఇష్టపూర్వకంగానో వాక్యం అనేది మన వైపు వస్తున్నప్పటికీ నిలబడట్లా. పరిస్థితి అలా అయిపోయింది. అందుకే ఇందాక చెప్పాను, ఎవరో ఒకరు చావాలి. ఏది? ఆ పాట పాడడానికి. ఎందుకు చెప్పండి? ఇది నిజస్థితి. ఏది? ఆ పాట ఎంత చక్కగా ఉంటుందండి. అప్పుడప్పుడు సంఘంలో పాడాలి ఆ పాటలు. ఎందుకంటే మన నిజస్థితిని మనం గుర్తు చేసేటువంటి పాటలు అవి. మనం ఎవరు అనేది జ్ఞాపకం. ఎవరు చావులో పాడడానికి రాయలేదని భక్తుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన కోరికలు, మన తలంపులు మారిపోయాయి. ప్రియమైన మారిపోయాయి. ఈ ఉపవాసాలు ఎందుకంటే మరలా దేవుని వైపు తిరగడానికి. ఎందుకండి? మరలా దేవుని వైపు తిరగడానికి. ఆయన వైపు తిరిగేసామనుకోండి, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం. ప్రియుడా, యోహాను పత్రిక వచనం చదవండి. ఆత్మలో నీవు వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలోనూ. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? నువ్వు ముందు ఆత్మలో వర్ధిల్లితే, ఆత్మీయ జీవితంలో నీవు వర్ధిల్లేటువంటి స్థితిలో నీవు కనిపిస్తే, మిగతావన్నీ ఆయన మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తాడట. అప్పుడు మన భక్తి ఎందుకంటే, ప్రార్థన జీవితం ఎందుకంటే దేవునికి దగ్గర అవడానికి. మనకు కావాల్సినవి అడిగి పొందుకోవడానికి ప్రార్థన కాదు. ప్రార్థన ఎందుకంటే ఆయన్ని వెతకడానికి. ప్రార్థన ఎందుకంటే ఆయనకి దగ్గర కావడానికి. ప్రార్థన ఎందుకంటే ఆయన ఇంకా తెలుసుకునడానికి. ప్రార్థన యొక్క ఏమంటారు, ఎక్స్ప్లెనేషన్, వివరణ మారిపోయింది. ఏం చెప్పండి? వివరణ, ప్రార్థన యొక్క అర్థం మారిపోయింది. ప్రార్థన అంటే ఏంటి? ఈ ఐహిక విచారములు దేవునికి చెప్పడం, మనం కావాల్సినవి అడిగి పొందుకోవడం, అదే ప్రార్థన అంటే. ఎందుకయ్యా చర్చికి వెళ్తున్నాం? చర్చికి వెళ్తే ఏదో ఒక రకంగా ప్రభు కనికరించకపోతాడా? నీవు పుట్టకముందే కనికరించాడు. మనం పుట్టకముందే తల్లి గర్భంలో పిండంగా రూపించక మనకు ముందే మన కోసం ఆయన రక్తం కార్చాడు. కనికరం చూపాడు ఆయన. కొత్తగా కనికరించాల్సింది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఆయన్ని వెతకవలసిన విధముగా మనం వెతికిన వారం అయితే, మనం ఏమిటి, మనలో ఏమైతే ఆయన ఎదురు చూస్తున్నాడు, నీతి కొరకైన ఆకలి దప్పికలు. దేని కొరకండి? నీతి కొరకైన ఆకలి దప్పికలు కలిగి ఉన్నటువంటి వారి కోసం దేవుని ఆత్మ ఆశతో వెతుకుతూ ఉన్నదండి. ఈరోజు దేవుని రాజ్యమును వెతకాలి అనేటువంటి తపన కలిగిన వారు, ఆశ కలిగిన వారు, తప్పించేవారు, అలాంటి స్థితిలో ఉన్న వారి కోసం దేవుని ఆత్మ వెతుకుతూ ఉందండి ఈ రోజుల్లో.
అర్థమవుతుందంటారా? ఆయన నీతి, ఆయన రాజ్యం, ఆయన నీతి, ఆయన రాజ్యం. అందుకనే ప్రభు అన్నారు, ఆకాశ పక్షులను చూడమ్మా, కూర్చుకొనవు. కానీ మనం అవి చేయని పని కూడా మనం చేస్తున్నాం. మన దౌర్భాగ్య స్థితి అది. ఏం చెప్పండి? అవి చేయని పనులు కూడా వాటిని చూసినప్పుడు మనం హీనంగా చూస్తాం. ఇది పక్షే కదా అంటాం. వాటికి ఉన్న విశ్వాసం కూడా మనకి లేదని అర్థం. ఆ మాట కాదు, అదే మనం అర్థం చేసుకోవాలి కదా. అవి చేయని పని కూడా అవేమంటున్నాయి, ఈరోజు నాకు కావాల్సింది దేవుడు ఇచ్చాడు, రేపు కావాల్సింది దేవుడు ఇస్తాడు, ఈ లోకంలో ఎంతకాలం ఉంటున్నారో నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు అంటున్నాయి. అయ్యి నేను చెప్పట్లా, ఎవరంటున్నారు? మీరు వాటికంటే శ్రేష్ఠులైన వారు కారా? చూశారండి, దుఃఖం అనేది వస్తుంది, బాధ అనేది వస్తుంది, కానీ మన గమ్యం అది కాదు. మన దృష్టి మన గమ్యం వైపు ఉండాలి. హల్లెలూయా. ఎన్ని సమస్యలు వచ్చినా ఆ గమ్యము నుండి మన దృష్టి మారకూడదు. దేవునికి స్తోత్రం. ఆ గమ్యం వైపు మన దృష్టి నిలుపుకున్నప్పుడు మిగతావన్నీ చక్కపరిచేటువంటి దేవుడు. మనం అడుక్కోవాల్సిన పనిలా, ఎందుకంటే మనం బయట వాళ్ళం కాదు, ఆయన ఇంటి వాళ్ళం. పోయినసారి చెప్పారనుకుంటే ఆ మాట, ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు. ఎఫెసీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం 19వ వచనం అనుకుంటాను. చదవండి, తొందరగా చదవండి, ముగించేస్తాను. లేట్ చేసే కొద్ది వాక్యాలు గుర్తుకొస్తూ ఉంటాయి, అలా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు. దేవుని ఎవరు? మీరు ఎవరు? మనం ఎవరు? మనము నేను, చెప్పండి, నేను దేవుని ఇంట బిడ్డని. హల్లెలూయా. ఆయన ఇంటికి చెందిన బిడ్డని కదండి. అవునా? ఆయన ఇంటిని బాగా చూసుకోగలుగుతాడు ఆయన. మన బాధ్యతలు మనం మర్చిపోతామేమో, కానీ మన కుటుంబం పట్ల. ఈరోజు తెల్లారి 5 గంటలకి ఒక ఫోన్ వచ్చింది. అరే నిన్న తెల్లారి 2 గంటలకు, మొన్న మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరితే నిన్న రాత్రి చూసుకుని అన్ని మీటింగులు ప్రార్థన చూసుకుని, ఇల్లు దర్శనాలు చూసుకుని, వరుస పెట్టి అన్నీ చూసుకుని ఇక్కడ కానుకలు చేరుకునేసరికి నిన్న రాత్రి 8:30, 9 అయింది. ఒళ్ళు నొప్పులు. పడుకుందాం అనుకున్నా, పడుకునేసరికి 12 అయింది. నిద్ర పట్టేసరికి ఒక్కోసారి అలసిపోతే నిద్ర కూడా రాదు. సరే పడుకున్నాం. తెల్లారి 5 గంటలకి ఫోన్, అయ్యా మా ఆయన నన్ను కొట్టాడు. ఏంటండి? స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాం చెప్పండి? హల్లెలూయా. మరి ఈ సమస్యలన్నీ వస్తాయండి, బాధలు వస్తాయి, కానీ గమ్యం వైపు మన దృష్టి నిలుపుకోవాలి. మనం దేవుని ఇంటివారు. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, ఇంటికి కావాల్సినవి కొనివ్వలేదు, కానీ అవసరం లేకుండా మా ఊరు నుండి బెంగళూరుకి రానుపోను ఫ్లైట్లో వెళ్ళొచ్చాడు. ఫ్లైట్లో వెళ్తే గంట ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, గంట తర్వాత ఎయిర్పోర్ట్ దిగాక బయటకు రావడానికి గంట పడుతుంది. అంటే సుమారుగా 4 గంటలు 5 గంటలు. వాళ్ళ ఊరు నుండి బస్సు ట్రైన్ ఎక్కితే 6 గంటలు బెంగళూరు చేరుకుంటారు. ఆమె చెప్తాంది. సరే బెంగళూరు వెళ్ళాలనుకున్నాడు, బస్సులో వెళ్తే 500తో వదిలిపోద్దిగా. 4,000 అయ్యా టికెట్. మళ్ళీ తిరిగి రాను 4,000, 8,000, మళ్ళీ హోటల్లో 2,000, 10,000 ఖర్చు పెట్టాడు. ఇంట్లో ఇది కావాలంటే ఒక 500 రూపాయలు వస్తువు కావాల్సి వస్తే కొనిపెట్టలేదు. మన బాధ్యత మనం మర్చిపోతాం కదా. ఎంత మంచి వాళ్ళైనా ఎక్కడో ఒక చోట, ఎంత మంచి భర్తగా ఉండొచ్చు, ఎక్కడో ఒక చోట మన బాధ్యత మనం తప్పిపోతాం. మనం మనుషులు. కానీ ఆయన ఇంటి విషయంలో చెప్పండి,
ఆయన ఇంటి విషయంలో ఆయన బాధ్యతలు మర్చిపోయే దేవుడు కాదు. అప్పుడు మీరు ఎవరు? ఆయన ఇంటికి చెందిన వ్యక్తిని, వ్యక్తులు మనం ఆయన ఇంటిని ఎంత చక్కగా చూసుకోగలుగుతాడో నమ్ముతున్నారా? నమ్మువారు స్తోత్రం చెప్పండి ఒకసారి కదండి. కనుక మన గురి ఎక్కడుండాలి? ప్రభువు ఎక్కడికైతే తీసుకువెళ్తానని చెప్పారో ఆయన రాజ్యం, ఆయన రాజ్యం. మనం సిద్ధపడాలి, ఇతరుల్ని సిద్ధపరచాలి. రాజ్యం మీద గురున్న వాళ్ళు ఏం చేస్తారు? ముందు నేను సిద్ధపడతాను, తర్వాత నా వాళ్ళని, నా స్నేహితుల్ని, నా ఇరుగు పొరుగు వాళ్ళని సిద్ధపరచుకుని తీసుకెళ్తాం. అక్కడికి వెళ్ళిపోదాం పదండి. అక్కడికి వెళ్ళేటువంటి మార్గంలో మనం ఆయతపడదాం. మనం సిద్ధపడాలి, సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం. ప్రభు మనల్ని ఆశీర్వదించి ఆయన వాక్యపు వెలుగులో స్థిరపరచును గాక. ఒక పాట పాడుకుని 2-3 అంశాలు పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు అనుకుంటా. ఉందా? ముగించేస్తారా? సరే, ప్రార్థన అయిపోయిన తర్వాత 2 మాటలు నేను మాట్లాడతాను, కొన్ని విషయాలు, వాక్యం కాదు, ముగించేద్దాం. సరేనా? సునీల్ పాస్టర్ గారు, శాంతి ముందుకొచ్చి స్థిరపరచువాడు ఆ పాట ఒకసారి పాడతారా? అందరూ లేచి నిలబడి ప్రభు వైపు మనం చూద్దాం. అందరూ